సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ధనస్సు రాశి వారికి వారి జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ధనుష్ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఆర్థికంగా కొంతవరకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంత హై కాకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వ్యాపార రంగాలలో రాణించేటువంటి అవకాశాలు బాగానే ఉన్నాయి. కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం ఆగి తర్వాత నెలలో పెట్టుకుంటే వారికి ఇంకా లాభాలు చేకూరేటువంటి అవకాశాలే ఉంటాయి. ఈ నెల మాత్రం కొంచెం డిలే చేస్తే కొంతవరకు మంచిది. విదేశీ ప్రయాణాల అవకాశాలు బాగున్నాయి. రాజకీయ విషయంలో కానీ సినీ పరిశ్రమలో కానీ మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం బాగానే ఉంది. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారం వరకు వాళ్ళ వ్యాపారాల్లో నష్టాలు చవి చూడరు, లాభాల పరంగానే ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా బాగానే కలిసి వస్తుంది. ప్రతి ఒక్క బిజినెస్లో కూడా బాగానే ఉంటుంది. వివాహం కానటువంటి వాళ్ళకి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఆడవాళ్ళు కావచ్చు, మగవారు కావచ్చు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహం కాక ఇబ్బంది పడుతూ చాలా వరకు సమస్యలు పాలవుతున్నట్లయితే వారికి ఖచ్చితంగా ఏప్రిల్ నెల అన్నది కొంచెం మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వీరికి ఎక్కువ వివాహాలు జరిగేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. రెండో వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రయత్నాల వల్ల ఈ ఏప్రిల్ నెలలో రెండో ఒక మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. అలాగే వివాహం జరిగిన తర్వాత ఇబ్బందులు పడుతూ విడిపోవడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టు వరకు వెళ్ళి లాస్ట్ తీర్పు వరకు ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి వారి జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భార్యాభర్తలు కూడా కొంత సఖ్యత తగ్గేటువంటి అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఈ సఖ్యత లోపం వల్ల వీరు కొన్ని ఇబ్బందులు పడతారు. కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ కూడాను వీళ్ళు అన్యోన్యంగా బాగానే కలిసి ఉంటూ ఒకరి మాట ఒకరు వింటూ ఉంటారు. ప్రేమించేటువంటి వాళ్ళు కూడా ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు అనేవి ఎదురుపడుతూ ఉంటాయి. ప్రేమ విషయంలో మీకు మధ్య వ్యక్తుల వల్ల ఇబ్బందులు అనేవి ఎదురుపడుతుంటాయి. మధ్య వ్యక్తులు మీ గురించి చెడుగా చెప్తారు. చెడుగా చెప్పడం వల్ల ఆ చెడు మాటలు అవతల వాళ్ళు విని మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. అలాగే మీ మనసులో ఉన్న మాట బయటికి చెప్పలేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా మీ యొక్క ప్రేమను వ్యక్తం చేయండి. మంచి ఫలితాలు కనబడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యంలో కూడా చాలా వరకు పర్వాలేదు, బాగానే ఉంది. ఆరోగ్యపరంగా కూడా బాగానే నడుస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కొంతవరకు వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే బాగా విపరీతమైన కోపం, బాగా చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా కోపపడడం లాంటివి బాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా ఓపికతో ఉండాలి. మీ కుటుంబంలో మీరు అత్యధిక ప్రేమించే వాళ్ళు కావచ్చు, మీ స్నేహితులతో కావచ్చు, మీ బంధువులతో కావచ్చు, వీరితో మీరు ఎక్కువగా గొడవలకి దిగిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ గొడవల కారణంగా కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా శత్రువులను పెంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బయట వాళ్ళైనా స్నేహితులైనా ఎవరి విషయంలోనైనా మీరు కోపాన్ని తగ్గించుకొని ప్రవర్తించడం వల్ల ఈ యొక్క నెలలో మీకు అన్నీ కలిసి వస్తున్నప్పుడు శత్రువుల్ని పెంచుకొని మీరు తర్వాత రాబోయేటువంటి గడియలలో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు నోరుని అదుపు చేసుకొని కంట్రోల్ చేసుకొని మీ యొక్క కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకొని బంధువుల్ని, స్నేహితుల్ని, మిత్రుల్ని అంతా కలుపుకొని పోతే మీకు మంచి జరుగుతుంది. లేదు మీ రాశి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తుంది, దాన్ని మీరు అదుపు చేయకుండా మీరు ఇలా ప్రవర్తించినట్లయితే చాలా ఇబ్బందులు పడతారు. కొత్త శత్రువులను ఏర్పరచుకొని మీ యొక్క ఎదుగుదలకి మీ పతనాన్ని మీరే తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్త పాటించండి, మీకు చాలా మంచి జరుగుతుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.